Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సర్ ప్రక్రియపై టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి కీలక కామెంట్స్ సంచలనమయ్యాయి. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ద్వారా ఓట్లను నమోదు చేసుకోవాలంటూ చెప్పారు ఆమె. ప్రజలు ఓట్లు నమోదు చేసుకోలేకపోతే సంక్షేమ పథకాలు అందవు అంటూ తేల్చి చెప్పారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. 14వ తేదీలోపు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని చెప్పారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సర్ ప్రక్రియను నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కూడా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియ పురోగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆమె చేసినటువంటి కామెంట్స్లో కీలకమైనది ఎస్ఐఆర్ ప్రక్రియలో మీ పేరు లేకపోతే మాత్రం సంక్షేమ పథకాలు అందవు అంటే ఇంచుమించుగా పౌరసత్వానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారనేదే పరిస్థితి. ఏదైనా గైడ్ లైన్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డెఫినెట్గా వస్తాయి. ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి మేము ఓటుకు మాత్రమే, ఓటు ప్రక్రియలో మాత్రమే పారదర్శకమైనటువంటి ఓట్ల ప్రక్రియ అనేది జరగాలి, పోలింగ్ ప్రక్రియ జరగాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒక్కరికి ఒక చోట ఒక ఓటు మాత్రమే అనేటువంటి నినాదంతో ఇచ్చినటువంటి పిలుపు. మరి పార్టీల నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ దీనికి సంబంధించి ప్రజల్లో రకరకాలైనటువంటి అనుమానాలు తలెత్తడానికి రీజన్. అందులో ఒక ఉదాహరణగా కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆమె చేసినటువంటి కామెంట్ ఎస్ఐఆర్ ప్రక్రియలో మీ పేరు కానీ నమోదు అంటే ఓటు హక్కు నమోదు చేసుకోకపోతే సంక్షేమ పథకాలు అందవు. ఇది ప్రశాంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పినటువంటి కామెంట్స్కి సంబంధించి ఒకంత భయాందోళనలు, అలాగే రకరకాలైనటువంటి అనుమానాలు, సంక్షేమ పథకాలు తీసేస్తారనడానికి ఒక ఉదాహరణగా కూడా చెప్తూ ఉన్నారు. మీతో మాట్లాడే ముందు ఒకసారి ప్రశాంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. తీసేయడానికి ఉండదు, ఓట్లు ఎక్కించడానికి ఉండదు, మీకు అదందరికీ తెలుసు. ఉన్న ఓట్లని సక్రమంగా వాళ్ళు కన్నా దాంట్లో ఎక్కించుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏమైనా కానీ సంక్షేమ పథకాలు ఓటు అనేది కానీ ఎక్కించుకోకపోతే సంక్షేమ పథకాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రావు అని అవగాహన కల్పించి స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మిస్ అవ్వకుండా ఈ 14వ తేదీ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. దాన్ని నాయకులు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కూడా దీనికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఎక్కడా కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో లేవు అని కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం చెప్తూ ఉన్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి చెప్పారు కాబట్టి అది నిజమే అని ఒక భయాందోళనలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు హక్కు నమోదు చేయించుకోకపోతే మాత్రం సంక్షేమ పథకాలు అందవు, ఉన్నాయి కూడా కట్ అయిపోయేటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? గతంలో కూడా మనం నెల్లూరు జిల్లాలో చూసాం, ఆత్మకూరులో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఆ ఫామ్స్ అన్నీ కూడా వారు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం, దాన్ని మైటీడీపీ యాప్లోకి ఎక్కించుకోవడం కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లోనే వెలుగు చూస్తున్నాయి. కొత్త కొత్త అంశాలన్నీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అనుమానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే పర్టికులర్గా ఈ తరహాగా కనపడుతున్నాయనేటువంటి ఒక మాట ఎలా చూడాలంటారు? ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు. ఈ సర్ ప్రక్రియపై టీడీపీ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు నమోదు చేసుకోకపోతే, ఓటు ఎమ్యూనరేట్ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు అందవు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందవు. రేషన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఏవైనా పిల్లలకిచ్చే అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మరోపక్క సంక్షేమ పథకాలు కానీ మత్స్యకారులకు కానీ రైతులకు కానీ ఇలా వరుసగా ఆయా రంగాలలో ఉన్న వారికి సంక్షేమ పథకాలు అందవు. ఓటు నమోదు చేసుకోకపోతే, ఈ నెల 14వ తేదీలోపు ఓటు నమోదు చేసుకోకపోతే మీకు ఏ పథకాలు అందవు ఏ పథకాలు అందవంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోపక్క ఇప్పటికే టీడీపీ కూటమి ఏదైతే సర్ ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. మై టీడీపీ యాప్ ద్వారా ఓటర్లు ఎమ్యూనరేట్ చేస్తున్నారంటూ ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు కురిపిస్తుంది. ఆత్మకూరు లాంటి నియోజకవర్గంలో మనకు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ ఎమ్యూనరేట్ ఫారాలు వెళ్ళాయి.
ఫారం 6 ని డైరెక్ట్ టీడీపీకి సంబంధించిన నేతలు టీడీపీ యాప్ లో అప్లోడ్ చేసిన విధానం కూడా మనకు. అయితే ఇక్కడ ప్రధానంగా దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై తీవ్ర గందరగోళం వ్యక్తమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్ ప్రక్రియ పైన గందరగోళం కొనసాగుతుంది. ఆయా పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పౌరసత్వం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు అందవు. మరోపక్క గౌహతి లాంటి కోర్టు దాదాపు పౌరసత్వాన్ని పౌరుడే నిరూపించుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియలో పలు రకాల లోపాలు ఉన్నప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని క్లారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. 2002లో ఓటు హక్కు 2002లో ఓటు హక్కు నమోదై ఉన్న వారికి మరింత ఇబ్బందులు తలపెడుతున్నాయి. కొత్తగా 2002 తర్వాత ఓటు నమోదు చేసుకున్న వారికి సర్ ప్రక్రియలో అంత తీవ్ర ఇబ్బందులు ఎదురు కానప్పటికీ 2002కు ముందు ఓటు హక్కున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఏదైతే కుటుంబం ఉంటే ఒకలా, కుటుంబం లేకపోతే మరోలా ఈ వ్యవహారం ఉంది. ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ ఎస్ఐఆర్ ఫామ్ లో పొందుపరచాల్సిన పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రభుత్వం పైన ఇటు ఎలక్షన్ కమిషన్ పైన తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వెలుగు చూడని అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే వెలుగు చూస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలకు సంబంధించి అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కామెంట్ చేస్తున్నది. సోషల్ మీడియాలో కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కేంద్రం చెప్తున్నది ఒకటి, ఎన్నికల సంఘం చెప్తున్నది ఒకటి, బట్ ఆంధ్రప్రదేశ్లో నాయకులు మాట్లాడుతున్న తీరు మరోలా ఉంది అనేటువంటి మాట. లేనిపోని భయాందోళనలు కాకుండా పరిమితి సమయంలో మీ ఓటు హక్కుని మీరు ఉపయోగించుకోండి. సో దీనికి సంబంధించి ఒకచోట మాత్రమే మీ ఓటు ఉండేలా చూసుకోండి. మల్టిపుల్ ఓట్స్ అనేది కుదరదు అనేటువంటి మాట. దానికి పౌరసత్వానికి లింక్ పెట్టడం, అలాగే సంక్షేమ పథకాలు కూడా ఉంటాయో ఉండవో అనేటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఓటర్లలో పర్టికులర్గా నియోజకవర్గాల్లో రకరకాలైనటువంటి అనుమానాలకైతే తావిస్తోంది. కేంద్రం అంటే ఆ కేంద్రానికి సంబంధించిన అధికారులు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా అక్కడ ప్రజలు అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.